లిక్కర్ కేసులో ఆధారాలు లేకున్నా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఇది సీఎం చంద్రబాబు సృష్టించిన కట్టుకథ, తప్పుడు కేసు అని ఫైర్ అయ్యారు. 2025 325B అసాధ్యమైనవి నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకుని హామీలన్నీ తొంగలో దొక్కినావు. ఇంకో పక్క రాష్ట్రాన్ని గాలికి వదిలేసినావు. శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినైతే లాండ్ ఆర్డర్ అనేది లేదు. ఎంటైర్ పోలీస్ ఫోర్స్ లో నీ మాట వినేవాళ్ళను వినని వాళ్ళందరినీ వీఆర్ లో పంపేశావు. రకరకాల హింసిస్తున్నావు, వేధిస్తున్నావు, ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి. రెండో వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా, ఈ రోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు తాను ఎందుకు వెళ్ళాడు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు. కేవలం మా మీద ఉన్న కక్ష, మా మీద ఉన్న విద్వేషం, ఎన్నికల్లో మేము ధీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పి ఆలోచన, ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చర్యకు పాల్పడినాడు. దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు. నేనైతే దీని మీద చింతించడం లేదు. ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముత్యంగా మళ్ళా బయటకు వస్తాడు. లిక్కర్ కేసు అనేటువంటి ఒక ఫాల్స్ కేసుని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి దానిలో ఆయన్ని ముద్దాయిగా, 4వ ముద్దాయిగా పెట్టి ఆయన్ని అనివార్యమైన పరిస్థితుల్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చూపించారు. ఎంఆర్పీ రేటు మీద 10, 20 అమ్ముకోవడం ఇలా ఇచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వాడకాన్ని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగల. ఏముంది మీ ఇన్వెస్టిగేషన్? సిట్ అంటే సిట్టే, చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్ అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళు పెట్టవచ్చు. ఈ రోజు లిక్కర్ స్కామ్ చూస్తే ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 30,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 20,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 అన్నారు, ఇప్పుడేమో 2,000 చిల్లర. రేపు 1000, తర్వాత 500, తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు లేవు, డబ్బులు పట్టుకుంది లేవు, ఆధారాలు లేవు. సరే, ఈ అకౌంట్ లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు. దీనికి సంబంధించి మిథునన్నకు సంబంధించి ఆయన ఎంపీ, వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు. అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టొచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈ రోజు అన్ని కూడా చూస్తాం.